తమిళనాడులో టీవీకే చీఫ్ సీఎం విజయ్‌కు తలనొప్పి మొదలైంది. అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చేర్చుకుంటారనే వార్తలు వచ్చాయి. దీంతో మిత్రపక్షాలు గందరగోళం చెందాయి. ఇంతకీ ఏం జరిగిందంటే టీవీకేస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్, వీసీకే లెఫ్ట్ పార్టీలు మద్దతిస్తున్నాయి. అన్నా డీఎంకేలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు మద్దతు కూడా ఉంది. కానీ ఆ రెబెల్ ఎమ్మెల్యేలకు క్యాబినెట్ బెర్తులు ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీసీకే నేత తిరుమల వలన్ స్పందించారు. ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే మా మద్దతుపై మళ్ళీ ఆలోచిస్తామని హెచ్చరించారు. వామపక్షాలు కూడా అదే అన్నాయి. అన్నా డీఎంకేలో ఏ గ్రూప్‌ని ప్రభుత్వంలో చేర్చుకున్నా అది ప్రజల తీర్పుకు వ్యతిరేకమే అవుతుందని మిత్రపక్షాలు చెబుతున్నాయి. ఇక తమిళనాడు మంత్రి అర్జున్ యాదవ్ మేం మిత్రపక్షాలతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. అన్నా డీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో చేరతారని కేవలం ఊహాగానాలు మాత్రమే అని ఆయన అన్నారు. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకి 108 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతులో విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. బలపరీక్ష సమయంలో అన్నా డీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో మెజారిటీ 144కి చేరింది. ఇప్పుడు మరో కీలక పరిణామం. సీఎం విజయ్ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామిగా కానుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాజేష్ కుమార్ మరియు పి విశ్వనాథ్‌కు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే దీనికి ఆమోదం తెలిపారు. 59 ఏళ్ల తర్వాత తమిళనాడు మంత్రివర్గంలో కాంగ్రెస్ చేరడం ఇది. కాంగ్రెస్, డీఎంకే కూటమిలో ఎన్నికల్లో పోటీ చేసిన 5 సీట్లు గెలుచుకుంది. కానీ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి డీఎంకేను వదిలేసి వచ్చింది. ఇప్పుడు విజయ్ మంత్రివర్గంలో వారికి 2 బెర్తులు ఖరారయ్యాయి.